నేనండి మీ వదిన మనం ఎంతో అద్భుతమైన పన్నీర్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్‌లో చేసి చూయించబోతున్నాను. ఇది ఎవ్వరైనా ఈజీగా చేసే పద్ధతిలో చేయబోతున్నానండోయ్! ఇది నేను తయారు చేశాక మీరే చూస్తారు. మీ ఇంట్లో మీరు చేశారంటే ఒక్క మెతుకు గూడా మిగల్చకుండా పూర్తిగా తినేస్తారు. కనీసం రైతాతో గూడా పని లేకుండా. అంత టేస్టీగా, అంత ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండే బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం 3 కప్పులు బాస్మతి రైస్‌ని హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ముందుగా ఇంగ్రీడియెంట్స్ మొత్తాన్ని చూద్దాం. ఫస్ట్‌గా 4 ఆనియన్స్‌ని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 4 టమాటోస్‌ని, 4, 5 పచ్చిమిర్చిని, 300 గ్రాముల పన్నీర్‌ని, 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని, 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. వీటితో పాటు పావు కప్పు వరకు పెరుగుని తీసుకుంటున్నాను. నేను నిమ్మకాయని యూజ్ చేయడం లేదు. టమాటోస్, పెరుగులో ఉన్న పులుపుతోటే మన బిర్యానీ సూపర్ టేస్టీగా వస్తుంది. ముందుగా టమాటోస్‌ని మిక్సీ చేసుకోండి. ఆనియన్స్‌ని కట్ చేసుకోండి. ఇంకా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ ఉంచి ఆయిల్‌ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిలో హాఫ్ ఆనియన్స్‌ని ఒక బౌల్‌లో తీసుకొని గార్నిషింగ్ కోసం పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి ఆ మిగిలిపోయిన ఆనియన్స్‌లోనే ఇంగ్రీడియెంట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్‌గా పన్నీర్ క్యూబ్స్‌ని యాడ్ చేద్దాం. పన్నీర్ క్యూబ్స్‌ని యాడ్ చేశాక ఒక్కొక్క డ్రై మసాలాని యాడ్ చేసుకుందాం. పన్నీర్ క్యూబ్స్‌ని యాడ్ చేశాక పావు టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు కప్పు పెరుగు, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలని, ఇంకా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసి మొత్తాన్ని బాగా కలియబెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్ క్యూబ్స్‌కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ. పొయ్యి మీద గిన్నెను పెట్టి 2 ½ లీటర్స్ వరకు వాటర్‌ని వేసి పుదీనా, ఒక బే లీఫ్, చిన్న దాల్చిన చెక్క, స్టార్ అనీస్, జాపత్రి, 4 యాలుకలు, 4 లవంగాలు, వీటితో పాటు కొంచెం సాహీ జీరాని, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని, పావు టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్‌ని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని వేసి మూత పెట్టి బాగా తెరల మరగనివ్వండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్‌లోకి దిగాలండి. దిగితేనే మన బిర్యానీ చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. తరువాత నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసి, రైస్‌ని యాడ్ చేశాక పైకి తేలిన డ్రై మసాలా మొత్తాన్ని కూడా తీసేయండి. ఎందుకంటే వాటిలో ఫ్లేవర్స్ అన్నీ వాటర్‌లోకి దిగుంటాయి. ఇవి మనం తినేటప్పుడు అడ్డంగా ఉంటాయి. కాబట్టి ఆ పైకి తేలిన మొత్తాన్ని తీసేసి 70% వరకు రైస్‌ని ఉడకనివ్వండి. 70% ఉడికాక మాత్రమే స్టవ్‌ని ఆఫ్ చేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పైన కాస్త పుదీనాని చల్లి, ఈ 70% ఉడికిన రైస్ మొత్తాన్ని సర్దుకోవాలి ఫ్లాట్‌గా. రైస్ మొత్తాన్ని యాడ్ చేశాక, బ్రౌన్ ఆనియన్స్‌ని, ఉంటే కొంచెం కొత్తిమీర, పుదీనా, 4, 5 టేబుల్ స్పూన్ల నెయ్యి, కుంకుమ పువ్వు నీళ్ళు 2, 3 టేబుల్ స్పూన్లు, ఒక గుప్పెడన్ని జీడిపప్పును కూడా వేసి సిల్వర్ ఫాయిల్‌తో ఆవిరి బయటికి పోకుండా పూర్తిగా క్లోజ్ చేసి లిడ్ పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో, సిమ్‌లో ఒక 10 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాక ఓపెన్ చేస్తే చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, ఎంతో టేస్టీగా, ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండే హైదరాబాదీ స్టైల్ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయినట్లేనండి. చూసారా? ఈ మొత్తం బిర్యానీని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మసాలా మొత్తం కూడా ఈ బిర్యానీ ప్రతి ఒక్క మెతుకుకి కలిసే విధంగా నెమ్మదిగా మెతుకు విరగకుండా కలుపుకోవాలి. అప్పుడే మసాలా ప్రతి ఒక్క మెతుకుకి పట్టి మనం తినేటప్పుడు చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌తో గనక మీరు ఈ బిర్యానీని ట్రై చేశారంటే సైడ్ డిష్‌తో కూడా పని లేదండి. ప్లెయిన్‌గా బిర్యానీని చాలా బాగా ఆస్వాదించవచ్చు. ఇది ఇది ఎవరికైనా సరే కడుపుకి నిండుగా, మనసుకు హాయిగా ఉంటుందండి. చూసారా నేను చేసిన పాత్ర అడుగున ఇంత మసాలా కూడా మిగలకుండా మొత్తాన్ని కలిపేసాను. ఇలా కలుపుకుంటేనే మన బిర్యానీ చాలా బావుంటుంది. మీరు ట్రై చేస్తారు కదూ! మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అన్నట్లు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.